కాంగ్రెస్ జై కాంగ్రెస్ వివేక్ వెంకట స్వామి గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, మందమరిలో ప్యాసింజర్ హాల్టింగ్ ఇప్పించిన గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, మందమరి రైల్వే స్టేషన్ లో ప్యాసింజర్ కు హాల్టింగ్ ఇప్పించిన గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారు గడ్డం వంశీకృష్ణ గారు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు, గడ్డం వంశీకృష్ణ గారు, గడ్డం వంశీకృష్ణ గారు, వివేక్ వెంకట స్వామి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. గత 3-4 సంవత్సరాల క్రితం కరోనా సమయంలో మందమరి రైల్వే స్టేషన్లో పల్లార్షా టు కాజీపేట రైలు ఇక్కడ హాల్టింగ్ ఉండేది. కానీ కరోనా సమయంలో ఆ రైలును రైల్వే శాఖ అధికారులు రద్దు చేయడం, అప్పటి నుండి శ్రీపతి నగర్ 15వ వార్డు నుంచే పలుమార్లు గౌరవ ఇప్పుడు ఉన్నటువంటి చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకట స్వామి గారికి పలుమార్లు విన్నపం చేయడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు కూడా మరి మందమరి పట్టణంతో పాటు మండల పరిసర ప్రాంత ప్రజలందరికీ ఆ రైలు రద్దు అవడం ద్వారా తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఇక ఉన్నటువంటి మరి నిత్యం వెళ్లే ప్రయాణికులు బెల్లంపల్లి రైల్వే స్టేషన్, రవీంద్రగంజ్ రైల్వే స్టేషన్ వెళ్లి అక్కడ ట్రైన్ ఎక్కాల్సిన పరిస్థితి అవస్థలు పడుతున్నారని చెప్పించి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గౌరవ గడ్డం వంశీకృష్ణ గారి కూడా మరి పలుమారు విన్నపం చేయడం జరిగింది. మరి మందమరి పట్టణ మండల ప్రజల పరిస్థితులను అర్థం చేసుకొని, వారి కష్టాలను వారి బాధలను అర్థం చేసుకొని మరి ఎంపీ వంశీకృష్ణ గారు కేంద్ర శాఖ మంత్రి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి మరి వైష్ణవ్ గారిని కలిసి మరి విజ్ఞప్తి చేయడం, మరి వారి విజ్ఞప్తిని మరి పరిశీలించి మందమరి రైల్వే స్టేషన్లో కాజీపేట టు బల్లార్షా ఎక్స్ప్రెస్ రైలును మరి హాల్టింగ్ ఇవ్వడం జరిగింది. ఈ శుభ సందర్భంలో మందమరి పట్టణ శ్రీపతి నగర్ 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులందరూ గౌరవ పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ గారికి, గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకట స్వామి గారి చిత్రపటాలకు మందమరి రైల్వే స్టేషన్ లో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. గతంలో ఇక ఉన్నటువంటి మరి మాజీ పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత కావచ్చు, మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ కావచ్చు, ఇక్కడ ప్రజల సమస్యలను, ప్రజల కష్టాలను